ఎస్. హలో సార్, లిల్లీ అన్నయ్యని, పెద్దనాన్న గారు అబ్బాయిని నిన్న పెళ్లిలో మీట్ అయ్యాం. ఓ ఎస్ 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 ఎస్. ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. మర్చిపోయారేమో అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏం తీసుకుంటారు? అయ్యో ఏం వద్దు, ఇట్స్ ఓకే. లిల్లీ అంటూ ఉంటుంది సిటీ కమిషనర్ నా ఫ్రెండ్ అని. మేమే నమ్మలేదు. సార్, వీరు మన గత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు కదా? 1998లో తీసుకుంది. అవార్డు తీసుకున్నారు. అప్పుడు లిల్లీకి వయసు 11 ఏళ్ళు అనుకుంటాను. సార్, తను మీ కూతురా? అవునండి. నైస్. లిల్లీ ఒకతే ఆడపిల్ల, 2 కుటుంబాలకి. గారాబం ఎక్కువ. పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టింది. దాంతో పిన్ని బాబాయిలకి భయం. వయసు వచ్చింది, బంధుత్వాల పేరుతో ఎవరైనా దాని మనసో గినసో మార్చేస్తారేమోనని. కన్నవాళ్ల వేదన ఎలా ఉంటుందో ఓ ఆడపిల్ల తండ్రిగా మీకు తెలుసుగా సార్. నిన్న అక్కడ పెళ్లిలో చూశాను. నేను వచ్చేటప్పుడు నాతో 4 ఫ్రెండ్స్ వాళ్ళు వస్తానన్నారు. నేనే వద్దు సార్, సిటీ కమిషనర్, ముందు మర్యాదగా చెప్పి చూద్దామన్నాను. ఇప్పుడు మీ కూతురే సడన్గా మీలాంటి వ్యక్తిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? నా 6వ ఏట అమ్మను పోగొట్టుకున్నాను. నేనన్న పర్వాలేదు. వల్లి తన 2వ ఏటే అమ్మకు దూరమైంది. అమ్మ వాసన తగలాలని వాళ్ళమ్మ పాత చీరను నా గుండెల మీద వేసుకుని దాని మీద తన నిద్రపుచ్చేవాణ్ణి. వల్లికి మొండితనం తెలియదు, కోపంగా మాట్లాడడం తెలియదు. తను ఆశపడిందల్లా లిల్లీని మాత్రమే. మీకు తెలుసు, ఈ పోలీసు ఉద్యోగం రిస్క్తో కూడిందని, ఆపదలుంటాయని. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ నాకేదైనా జరిగితే తనకి తోడుగా ఉంటుందేమో అనుకుని నేను ఇందుకు ఒప్పుకున్నాను. డోంట్ వరీ, ఇక మీద మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఓకే? ఏమీ తీసుకోకుండా వెళ్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సరే. ఎప్పుడొచ్చావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? చెట్టు తల్లి, తప్పు చేశాను. తప్పు చేశాను. I'm so sorry. I'm so sorry. Please. ఊరుకో. నా మూలంగానే ఎవరెవరో మిమ్మల్ని. Sorry. అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా? లేదు, ఆ మాట మీతో అనకూడదు. ఆ మాట దానికి ఆయన ఎవరు? మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళకుండా మీకు ఒక తోడు. Sorry. లేదు. ఓకే, ఓకే, ఓ పని చేద్దాం. బయటికి వెళ్దాం. నువ్వు నేను నా తండ్రిలా నీ యూనిఫామ్, డ్యూటీ అన్ని వదిలే. ఓకే, మన ఇద్దరమే బయటికి వెళ్దాం. We will cheer up. Come on. Yeah. That's the spirit. Yes. ఈ ప్లేస్ సేఫేనా? ఇది నా పాత టీవీ ఛానల్ ఆఫీస్. ఇప్పుడు ఫంక్షన్లో లేదు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడున్న వాళ్ళందరూ క్రిమినల్స్లో వెరీ ఫేమస్. వాడు ఎక్కడున్నాడు? లోపల భయంతో వణుకుతున్నాడు. బాయ్, ఇంతవరకు నా బిడ్డలాగా నీ కొడుకుని పెంచాను. ఆ కమిషనరే కూర్చారా, కాల్చారా? లేదు బాయ్, వాడికి మన ఆచార ప్రకారం పద్ధతిగా ఠీక్ సే ఏక్దమ్. నీకొక గిఫ్ట్ తీసుకొచ్చా. కమ్ కమ్ కమ్, ఇవ్వు. ఓ
బ్యూటిఫుల్. అందంగా ఉంది కదా. దీంతో పొడిచి ఇదే లోపల గొడుగులా విచ్చుకుంటుంది. ఇలా తిప్పి బయటికి లాగాకే ముయ్యడం కుదురుతుంది. వద్దు, నా మాట విను బాయ్. బాయ్. జర్మన్ మేడ్, బ్యూటిఫుల్. కూర్చున్నా. వద్దు బాయ్, వద్దు. నేను దీన్ని దీన్ని కూర్చుతా. బాయ్, దేఖో, నా మాట కొంచెం విను బాయ్. బాయ్, నేను చెప్పేది విను బాయ్, ప్లీజ్. This is for my son. రేయ్, తెగారుస్తున్నాడు రా. తీసుకుపోండి, పోండి పోండి. వచ్చేటప్పుడు నా కత్తి తీసుకురండి. దట్ ఈస్ మై ఫేవరెట్. ఆ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడిని చంపాక పోలీస్ యూనిఫామ్ అంటేనే గజ గజ వణకాలి. शाहरुख ने अपनी गाड़ी को स्टार्टर मारा. गाड़ी शाहरुख की आवाज में स्टार्ट हो रही. హలో, హలో వల్లి, ఎక్కడున్నారు? ఇన్ఫినిటీ మాల్ మలాడ్. సార్ కూడా ఉన్నారుగా. అవును, ఎస్కార్ట్ లేకుండా మీరు ఎల్లుండకూడదు. ఒక్కరోజేగా సార్. ఓకే, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. వినోద్ మల్హోత్రా మిస్సింగ్. ఏమయ్యాడో తెలీదు. మీరనేది? సార్కి మీరేం చెప్పకండి. ఎవ్రీ 15 minutes మీరు ఎక్కడున్నదే నాకు టెక్స్ట్ ఇవ్వండి. ఓకే సార్, ష్యూర్. చెప్పు నాన్న. ఈ కంపార్ట్మెంట్లో ఓ 20-22 ఏళ్ల వయసున్న కుర్రాడు పూల చొక్కా వేసుకుని చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చున్నాడమ్మా. ఎలా చెప్పారు? అదేమిటి నాన్న? ఇన్ఫార్మర్. నేను ఎస్కాట్కి ఫోన్ చేసి చెప్తాను. నో వెయిట్. నెక్స్ట్ స్టేషన్లో ఒంటరిగానే ఉంటాం. ఇన్ఫార్మ్ చేయి. సిడా. భయం వేస్తుందా?
अरे लगता है ये तो वो कमिश्नर आलती अरुणाचलम। नमस्ते। टीवी में देखा ना। हाँ हाँ मैं जी। एक बढ़िया गाना गाओ। गाऊंगी, ये तो हमारी खुशी है। हाँ, सुनो हाँ, जी। चलो शुरू करते हैं।